విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్స్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ ది ఎంజైమ్ టైలిన్? టైలిన్ ఎంజైమ్, దీన్ని ఇంకో పేరుతో అమైలేజ్ అని కూడా పిలుస్తాం. సో టైలిన్ లేదా అమైలేజ్ ని రిలీజ్ చేసే గ్లాండ్స్ ఏవి అని అంటే సలైవరీ గ్లాండ్స్. ఇవి ఏం డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో అమైలేజ్ లేదా టైలిన్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో 3 గ్లాండ్స్ ఉంటాయి, సబ్లింగ్వల్ గ్లాండ్స్, పెరోటిడ్ గ్లాండ్స్ అండ్ మాండిబులర్ గ్లాండ్స్. 3 కలిసి అమైలేజ్ ఆర్ టైలిన్ ఎంజైమ్ ని రిలీజ్ చేస్తాయి. సో కార్బోహైడ్రేట్స్ డైజెషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ టైలిన్ సలైవరీ గ్లాండ్స్ లోనే కాకుండా ప్యాంక్రియాస్ కూడా దీన్ని రిలీజ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ది ఎంజైమ్ టైలిన్ అన్నారు. ప్యాంక్రియాస్ సోర్సే, సలైవరీ గ్లాండ్స్ సోర్సే, రెండు సోర్సే. కానీ ఇనీషియల్ గా ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు రెండు సపరేట్ ఇచ్చారు కదా, మరి నేను ఏది పెట్టాలి ఆన్సర్ అంటే ఇనీషియల్ గా స్టార్ట్ అయ్యేది సలైవరీలోనే. ప్యాంక్రియాస్ లో లాస్ట్ లో, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో 100% డైజెషన్ అయ్యేటప్పుడు ప్యాంక్రియాస్ రిలీజ్ చేసి పంపిస్తుంది. సో దీన్నే కన్సిడర్ చేద్దాం. గ్రేట్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో కూడా స్టార్ట్ అయిందండి.